క్రైస్తవులు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించిన మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ మాట నుండి మనం ఆల్రెడీ మొదటగా దేవుణ్ణి ఎలా నమ్మాలి, దేవుణ్ణి నమ్మితే మనము ఆయన మీద భారము మోయగలము అనేది చూసుకున్నాం. ఇది ఇప్పుడు మనతో దేవుడు రెండో మాటగా మాట్లాడుతున్న మాట ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఎప్పుడైతే మనము క్రీస్తుని ప్రేమిస్తామో అప్పుడు మనము మన భారాలన్నిటినీ ఆయన మీద మోయగలము. క్రీస్తుని ఎలా ప్రేమించాలి అని అంటే ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతని నేమియూ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకే వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఇక్కడ ఎలా దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే అబ్రహాము దేవుణ్ణి ఎలా ప్రేమించాడు అని అంటే దేవుని కోసం తన ఒక్క కుమారుణ్ణి కూడా బలి ఇవ్వడానికి సిద్ధపడేంతగా దేవుణ్ణి ప్రేమించాడు. అదేవిధంగా మనము కూడా దేవుని కోసం ఏదైనా సరే వదులుకునేంతగా ఆయన్ని ప్రేమించాలి. ఆయన ఏమి వదులుకోమంటున్నాడు అని అంటే క్రీస్తు మనల్ని ఏమి వదులుకోమంటున్నాడు, మనలో ఉన్న బాధని దుఃఖాన్ని అంతటిని కూడా నా మీద వేసి మీరు సంతోషంగా ఉండండి అని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మనము కూడా ఆయన్ని ప్రేమించినట్లయితే అబ్రహాము ఎలా అయితే క్రీస్తుని ప్రేమించి అబ్రహాము ఎలా అయితే దేవుణ్ణి ప్రేమించి తన కుమారుణ్ణి వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు, అదేవిధంగా మనము క్రీస్తుని ప్రేమించిన వారమే ఆయన చెప్పిన విధంగా ఆయన కోసం మన భారములన్నిటిని కూడా ఆయన మీద వేయాలి. ఎందుకంటే మనము దుఃఖపడడం, బాధపడడం, కన్నీరు విడవడం ఆయన చూడలేదు. మనం ఎప్పుడైతే ఆయన్ని నమ్మి ఆయన్ని ప్రేమించి మన భారాలన్నిటినీ ఆయన మీద వేస్తామో అప్పుడు మనకి ప్రశాంతత అనేది కలుగుతుంది. రెండవదిగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఇక్కడ దానియేలు ఏం చేశాడు, రాజు ఒక శాసనాన్ని విధించినప్పుడు రాజు ఏ శాసనాన్ని విధించాడు, నన్నే పూజించాలి, నన్నే ఆరాధించాలి అని రాజు చెప్పినప్పుడు అలా చేయని వాళ్ళని సింహపు బోన్లో వేస్తానన్నా సరే దానియేలు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి చావుకు కూడా సిద్ధపడ్డాడు. దేవుణ్ణి స్తుతించడం, దేవునికి ప్రార్థించడం మాత్రం మానలేదు. అదేవిధంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఎంతమంది ఏం చెప్పినా సరే దేవుణ్ణి మాత్రం మనము విడిచిపెట్టకూడదు. దానియేలు వలె దేవుణ్ణి ప్రేమించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని శాసనాలు పెట్టినా మనం ఏం చేయాలి అంటే దానియేలు వలె ప్రార్థన చేయాలి. అదేవిధంగా క్రీస్తు ఇక్కడ మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే మన భారాలు ఆయన మీద వేయమని. మనము దానియేలు వలె దేవుణ్ణి ప్రేమించిన వారమైతే మన భారాలు ఆయన మీద వేసి, దేవా నా భారములన్నిటినీ నీ మీద వేసాను, నీవే చూసుకో అని ప్రతిదినము ఆయనకి మొరపెట్టే వారంగా ఉండాలి. ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన ప్రేమించిన వారమైతే, మొదటగా ఆయన నమ్మిన వారమైతే
అయితే ఆయన మీద మన భారాన్ని మోయాలి. ఆయన ప్రేమించిన వారమైతే ఆయన మీద మనము భారాన్ని మోయాలి. ఎలా ఆయన్ని ప్రేమించాలి అంటే అబ్రహాము వలె దేవుని కోసము దేనినైనా విడిచిపెట్టేవారుగా ఆయన్ను ప్రేమించాలి. దానియేలు వలె ఎన్ని సమస్యలు వచ్చినా మనం మోకరించి ఆయనకి ప్రార్థన చేసేది అంతగా ఆయన్ని ప్రేమించాలి. మన భారాలన్నిటిని కూడా ఆయన మీద వేసి ఆయనకి ప్రార్థన చేద్దాము. ప్రైజ్ ది లార్డ్.